ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ మెడికోకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం మెడికల్ కళాశాలలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టారు. ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. చైనీస్ స్టైల్లో హెయిర్ కటింగ్ చేయించుకుని వచ్చాడు. సెకండ్ ఇయర్ విద్యార్థులు అది బాగోలేదని చెప్పడంతో మళ్లీ వెళ్లి ట్రిమ్మింగ్ చేయించుకుని వచ్చాడు. దీంతో హాస్టల్లో యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా విద్యార్థికి సెలూన్లో గుండు గీయించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ మెడికో ప్రొఫెసర్ పై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరరావు క్రమశిక్షణ చర్యలో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ను 13న అక్కడి నుంచి తప్పించారు. ఘటనపై మరింత విచారణ నిర్వహించేందుకు నలుగురితో కమిటీని వేశామన్నారు. ప్రస్తుతం మెడికల్ కళాశాలలో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. మెడికల్ కళాశాలలో ఓ విద్యార్థికి గుండు కొట్టించిన ఘటన మాత్రం ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఏదైతే యాంటీ ర్యాగింగ్కి సంబంధించినటువంటి అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా అటు విద్యార్థులు ఏదైతే మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కూడా కటింగ్ కరెక్ట్గా లేకపోవడంతో అతన్ని గుండు కొట్టించాడని చెప్పేసి ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఈ విషయం అటు తీవ్ర కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అంటే ప్రస్తుతం ఇప్పుడు నల్గొండలో ఒక యాంటీ ర్యాగింగ్ ఘటన చోటు చేసుకోవడంతో ప్రస్తుతం ఈ ఖమ్మంలో జరిగినటువంటి ఈ ఏదైతే మెడికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసినటువంటి ఘాతుకం మరొకసారి కూడా వెలుగులోకి వచ్చిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే దీనికి సంబంధించి విద్యార్థికి గుండు కొట్టించిన నేపథ్యంలోనే అటు 3 మెన్ కమిటీ కూడా వేసి ప్రత్యేకంగా విచారణ కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు అటు కరెస్పాండెంట్ ఏదైతే కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు కూడా ప్రత్యేకంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సరిత, అనస్థియా డాక్టర్ రవి, డాక్టర్ రాజీవులతో కలిసినటువంటి విచారణ కమిటీ ప్రత్యేకంగా విచారణ చేస్తుంది. ఆ నేపథ్యంలోనే అటు పోలీసులు కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించారు. విద్యార్థిని ప్రత్యేకంగా అంటే అతన్ని విచారిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో అంటే విద్యార్థి మొదటి సంవత్సరం హాస్టల్లో ఉంటూ ఇక్కడ అంటే చదువుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థి ఈ నెల 12న రాత్రి విద్యార్థి చైనీస్ కటింగ్ స్టైల్లో కూడా అతను అంటే కటింగ్ చేసుకోవడంతో అటు పక్కన ఉన్నటువంటి 2వ సంవత్సరం విద్యార్థులు మాత్రం దాన్ని అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే అటు ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఏదైతే రెహమాన్ కూడా దీనికి ఆ విద్యార్థిని అంటే యాంటీ ర్యాగింగ్ని ప్రోత్సహించినట్లుగా కూడా అటు మొదటి సంవత్సరం విద్యార్థి మీదనే అంటే దుర్భాషలు ఆడుతూ అంటే కటింగ్ కరెక్ట్గా లేదు, నేను కటింగ్ చేపిస్తా అని చెప్పేసి విద్యార్థి అటు ప్రిన్సిపల్కి ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఈ ఘటన కొంత అంటే సోషల్ మీడియాలో వైరల్గా మారిందైతే మనం చెప్పుకోవచ్చు. అతను కటింగ్ చేసినటువంటి అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి తిరిగి ట్రిమ్మింగ్ కూడా చేయించుకున్నానని చెప్పేసి విద్యార్థి చెప్తున్నాడు. హాస్టల్లో యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థి కటింగ్ విషయాన్ని తెలుసుకొని కోపోద్రికి కూడా అయితే చెప్తున్నారు. బయటికి వెళ్ళి సెలూన్ షాపులో గుండు గీయించినట్లు కూడా అతనైతే అంటే తెలుస్తుంది. అయితే తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి ఏదైతే సదరు మెడికో విద్యార్థి అదే రాత్రి ప్రిన్సిపాల్కు అసిస్టెంట్ ప్రొఫెసర్కు కూడా అతను ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ విషయంపై అటు ఏదైతే వాట్సాప్ గ్రూప్లో కావచ్చు అటు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్ను విధుల నుంచి కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఈ నెల 13ను కూడా అక్కడి నుంచి విధుల నుంచి కూడా తప్పించినట్లు కూడా ఏదైతే ప్రిన్సిపాల్ కూడా చెప్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం విద్యార్థి కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థిపై జరిగినటువంటి ఇది అతను ఏదైతే విద్యార్థి ప్రత్యక్షంగా అంటే 2వ సంవత్సరం విద్యార్థులతో ఒప్పుకొని తర్వాత వారిద్దరి కౌన్సిలింగ్ తర్వాతనే చేయించామని చెప్పేసి అటు ప్రొఫెసర్ చెప్తున్నప్పటికీ విద్యార్థి మాత్రం అటు ఏదైతే ప్రొఫెసర్ కావాలని నన్ను అటు సెలూన్కి తీసుకెళ్లి గుండు గీయించాడని చెప్పేసి అయితే చెప్తున్నట్లు కూడా అటు విచారణలో తను అంటే సమీప బంధువులకు కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం విచారణ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్ ఖమ్మం.